సో లాస్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేసిన ఫంక్షన్ వచ్చేసి ఫిల్టర్, మ్యాప్, ఫర్ ఈచ్, రైట్. ఇప్పుడు నేను ఇంకొక ఫంక్షన్ గురించి చూపిస్తున్నా. ఈ ఫంక్షన్ ఎట్టి పరిస్థితులు అర్థం కాదు మీకు, ముందే చెప్తున్నా, ముందే ప్రిపేర్ చేసి చెప్తా మీకు ఇది. ఓకే, సో ఆ ఫంక్షన్ పేరు రెడ్యూస్. ఒకసారి మళ్ళీ రాస్తున్నా. ఏఆర్ డాట్ రెడ్యూస్ ఆఫ్ ఫంక్షన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాప్ ఫంక్షన్ ఎన్నిసార్లు కాల్ అయింది ఫర్ ద గివెన్ అరే ఆఫ్ వాల్యూస్? సండే వస్తే ఏదైనా వేరే వేరే గ్రహంలోకి వెళ్తారా ఏంది? మండే కదా, సాటర్డేనే కదా చెప్పుకుంది. అరేలో 4 వాల్యూస్ ఉంటే అంతే కదా అడిగింది. అరేలో అదేంటండి, వాయిస్ వస్తుంది సంజయ్. హలో ఫ్రాన్సిస్, పండు, రాము, యు గైస్ ఆర్ గెట్టింగ్ మై వాయిస్ ఆర్ నాట్? Yeah, I can hear. యా, థ్యాంక్ యూ. ఓకే. సో ఏఆర్ డాట్ రెడ్యూస్ ఫంక్షన్ ఆఫ్ అని అంటే ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు రెడ్యూస్ అనే ఫంక్షన్ లోపల ఉన్న కాల్ బ్యాక్ ఫంక్షన్ అరేలో కనుక 4 వాల్యూస్ ఉంటే 4 టైమ్స్ కాల్ అవ్వదు, ఓన్లీ 3 టైమ్సే కాల్ అవుతుంది. ఇదేంది లెక్క? అదే విచిత్రం, చెప్తా. దాన్ని ఇట్లా ఎలా, దాని బిహేవియర్ ఎట్లా అర్థం చేసుకోవాలో చూద్దాం. వి షుడ్ అండర్స్టాండ్ ద బిహేవియర్. 3 టైమ్సే కాల్ అయింది. మ్యాప్, ఫిల్టర్, ఫర్ ఈచ్ ఎన్ని వాల్యూస్ ఉంటే అన్నిసార్లు కాల్ అవుతుంది. ఓకే, దీని విచిత్రమైన స్వభావం చూడండి. ప్రతిసారి మనకి ఇక్కడ ఏమైందో చూడండి ఒకసారి. జనరల్గా ఫర్ ఈచ్లో కానీ, మ్యాప్లో కానీ, ఫిల్టర్లో కానీ ఫంక్షన్ కాల్ బ్యాక్ ఉంది కదా, ఆ కాల్ బ్యాక్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏముంటుంది? అరే ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఫస్ట్ టైం కాల్ అయ్యేటప్పుడు 1 సెకండ్, ఇక్కడ ఫస్ట్ టైం కాల్ అయ్యేటప్పుడు 98 వచ్చింది, కానీ తర్వాత నుంచి అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఎందుకు అనేది కూడా తెలియదు మనకి. ఒకసారి చూద్దాం దాని గురించి కూడా. నెక్స్ట్, ఇది ఏదైనా కనుక రిటర్న్ చేస్తే, సపోజ్ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ కనుక ఏదైనా వాల్యూని రిటర్న్ చేస్తే, ఈ వాల్యూ ఎక్కడికి వెళ్తుంది? మరీ విచిత్రంగా ఏలోకి వచ్చి పడుతుంది. మా ఏంది సారి దారుణం అంటే అదే చెప్పిన కదా, దిస్ ఈజ్ హౌ రెడ్యూస్ వర్క్స్. సో ఫస్ట్ టైం ఏలోకి ఫస్ట్ వాల్యూ పాస్ అయింది, తర్వాత నుంచి ఈ ఫంక్షన్ ఏది రిటర్న్ చేస్తుంటే అదే ఏలో పాస్ అవుతుంది. సో ఫస్ట్ టైం 98 పాస్ అయింది కాబట్టి ఏలో 98 ప్రింట్ అయింది. రిటర్న్ 100 ప్లస్ ఏ అని అన్నా అంటే 198 మళ్ళీ ఏకి పాస్ అవుతుంది. ఆ సంజయ్కి కాల్ చేసి చెప్పు, ఎవ్రీ వన్ ఈజ్ ఏబుల్ టు హియర్ మై వాయిస్. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. నా ఫ్లో డిస్టర్బ్ అవ్వకూడదు, వదిలే. సో కొద్దిగా ఇది కాంప్లికేటెడ్ థింగ్ ఇది. సో ఫస్ట్ టైం 98 పాస్ అయింది ఏలోకి, సెకండ్ టైం సెకండ్ టైం 100 ప్లస్ 98 198 పాస్ అవుతుంది. సో 198 ప్రింట్ అయింది. తర్వాత 198 ప్లస్ 100 200 పాస్ అయింది. తర్వాత ఆగిపోయింది. సరే,
అదే చూపిస్తున్నా. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ బిహేవ్స్ అండి. ఫైనల్గా ఇట్ రిటర్న్ సంథింగ్ ఆల్సో. ఇదరిద్రం కూడా ఉంది. మరి రిటర్న్ చేసేటప్పుడు ఆల్రెడీ ఇక్కడ రిటర్న్ చేసే వాల్యూ ఏకి మళ్ళీ మళ్ళీ పాస్ అవుతుంది కదా. మరి ఇప్పుడు ఇంకా దీనికి ఏం రిటర్న్ అవుతుంది అని అంటే అదే చూపించబోతున్నా. $398 ఏంది అది? సో క్లియర్, ఇప్పుడు చెప్తా చూడండి. నేనేం చెప్పానంటే ఫస్ట్ టైం కాల్ అయ్యేటప్పుడు ఇంకొక లాస్ట్ విచిత్రం కూడా చూపిస్తా. సో లాస్ట్లో ఉన్న వాల్యూని ఇది రిటర్న్ చేస్తుందమ్మా. లాస్ట్లో ఉన్న వాల్యూని ఇది రిటర్న్ చేస్తుంది, అంతే కదా. 298 ప్లస్ 100 ఎంత? 398. అదే ఇక్కడ ఎక్స్కి రిటర్న్ చేసింది. ఇక్కడ ఇంకొక చిన్న పిల్లది ఏముంది, ఆ పిల్లది ఏమైందంటే రెండో పారామీటర్ అన్నమాట, దట్ ఈస్ బి. సెకండ్ పారామీటర్లో ఏం పాస్ అవుతుందో చూద్దాం. సో వెరీ ఫస్ట్ టైం కాల్ అయినప్పుడు ఏలోకి 98 పాస్ అవుతుంది. చాలా జాగ్రత్త వినండి. ద వెరీ ఫస్ట్ టైం కాల్ అయినప్పుడు ఏలోకి 98 పాస్ అవుతుంది, బిలోకి సెకండ్ వాల్యూ పాస్ అవుతుంది. తర్వాత నుంచి ఏలోకి ఇది రిటర్న్ చేసే వాల్యూస్ ఏలోకి పాస్ అవుతాయి, ఈ నెక్స్ట్ వాల్యూస్ అన్ని బిలో పాస్ అవుతాయి. ఫస్ట్ టైం మాత్రమే ఇలా జరుగుతుంది. నెక్స్ట్ టైం నుంచి ఫస్ట్ టైం మాత్రమే ఏలోకి ఫస్ట్ వాల్యూ, బిలోకి సెకండ్ వాల్యూ. నెక్స్ట్ టైం కాల్ అయ్యేటప్పటి నుంచి ఆ ఫంక్షన్ ఏది రిటర్న్ చేస్తే అదేమో ఏలోకి, మిగతా వాల్యూస్ ఒక్కొక్కటి బిలోకి పాస్ అవుతూ ఉంటాయి. ఫైనల్గా పాస్ అవ్వడానికి అన్ని వాల్యూస్ అయిపోయిన తర్వాత ఇంకా ఏ వాల్యూస్ లేవు బికి పాస్ చేయడానికి అనేటప్పుడు రిటర్న్ వాల్యూ ఈ ఎక్స్లోకి స్టోర్ అవుతుంది అంట. దిస్ రిటర్న్ ద హోల్ అరే డాట్ రెడ్యూస్ మెథడ్ విల్ రిటర్న్ ద వాల్యూ. ఇది బేసిక్గా రెడ్యూస్కి ఉండే ఫీచర్, అంటే రెడ్యూస్కి ఉండే ఫంక్షనాలిటీ. ఓకే, సో ఫస్ట్ టైం కాల్ అయినప్పుడు కాల్ బ్యాక్ ఫంక్షన్ ఫస్ట్ టైం కాల్ అయినప్పుడు దాని బిహేవియర్ వేరు, తర్వాత నుంచి కాల్ అవుతున్నప్పుడు దాని బిహేవియర్ వేరు. ఓకే, సేమ్ కాన్సెప్ట్ని మనం రిడక్స్లో యూస్ చేస్తాం. రిడక్స్లో రెడ్యూసర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ రెడ్యూసర్కి ఆ రెడ్యూసర్ అనే పేరు ఎందుకు వచ్చింది? రెడ్యూసర్ అని ఎందుకు, రిడక్స్ అనే పేరు దానికి ఎందుకు వచ్చింది అని అంటే బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఫంక్షన్. ఫస్ట్ టైం మనం ఇనిషియల్ స్టేట్ అనేది ఒకటి పాస్ చేసి తర్వాత నుంచి రిటర్న్ చేసే వాల్యూని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ కొత్త స్టేట్ని కూడా మనం పాస్ చేస్తూ ఉంటాం అనమాట. సో అక్కడ చెప్పినప్పుడు అది ఇంకా క్లియర్గా చెప్తాను, కానీ చెప్తున్నా రిడక్స్ అనే దానికి రిడక్స్ అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే బికాస్ ఆఫ్ ఇట్ బిహేవ్స్ లైక్ ఎ రెడ్యూస్ ఫంక్షన్. ఓకే, దీనివల్ల యూజ్ ఏంటి సార్? కరెక్టే, యూజ్ ఏంటి సార్ అంటే ఒక అరేలో ఉన్న వాల్యూస్ అన్నిటినీ మనం ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చేసుకుంటూ చేసి చివరికి ఒక్క వాల్యూని కనుక మనం రిటర్న్ చేయాల్సి వస్తే, ఒక్కటే వాల్యూగా రిటర్న్ చేయాల్సి వస్తే యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ రెడ్యూసర్. అండర్స్టూడ్ మై పాయింట్? యా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి సిచ్యువేషన్ సార్? మ్యాక్సిమమ్ ఆఫ్ ఎ గివెన్ అరే ఆఫ్ నెంబర్స్ ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ యూ హ్యావ్ టు యూజ్, ఎందుకంటే మ్యాక్సిమమ్ ఆఫ్ ఎ గివెన్ అరే అంటే దాంట్లో ఏదో చేసి మనం ఒక్క వాల్యూని మనం రిటర్న్ చేస్తాం. అలాంటి సిచ్యువేషన్స్లో మనకేం కావాలి? కమాన్, రెడ్యూస్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఆల్ అరే ఆఫ్ వాల్యూస్. సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఇన్ అన్ అరే అని అడిగాను అనుకోండి, అక్కడ కూడా జరిగేది ఏంటి? అన్నిటినీ యాడ్ చేసి ఒక వాల్యూని ఇవ్వడం. అలాంటి సిచ్యువేషన్లో కూడా రెడ్యూసే వాడతాం. మీరు ఎక్కడైనా సరే
అక్యుములేషన్, దీన్నే అక్యుములేషన్ అని అంటారు. ఈ అక్యుములేషన్ ఎక్కడ జరిగినా సరే యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ రెడ్యూస్. సార్ నేను చెప్పేటప్పుడు 100% కాన్సన్ట్రేషన్ తోటి వినండి. ఏ మాత్రం తేడా వచ్చిన తర్వాత నన్ను మళ్ళీ అంటే ఒక మళ్ళీ చెప్పండి సార్ అంటే మాత్రం నిజంగా ఐ హేట్ ఇట్. మళ్ళీ చెప్పడం కాదు, ఏమైనా డౌట్ ఉంటే డౌట్ అడగాలి, మళ్ళీ చెప్పమన్నాడు కాదు. ఫుల్ కాన్సన్ట్రేట్ చేయండి. యా, సో AR dot reduce function gives you accumulation of given array of values. Hello, am I right? Am I clear? రైట్. ఇప్పుడు నేను ఇందాక ఒక మాట చెప్పా, సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు అని అన్నా. ఎట్లా చేస్తాము? అరేలో యా రాజా చెప్పండి. సార్ సార్ ఏలే సార్, అంటే ఇప్పుడు ఎరే డాట్ రిడ్యూషన్ వాడుతున్నాం కదా. సో మీరు ఏమన్నారు, ఫంక్షన్ ఆఫ్ ఏలోనే ఏమంటే ఏ తోలకు వాల్యూ మాత్రం వెళ్తుంది అండ్ బి నుంచి నా నెక్స్ట్ వాల్యూస్ అన్ని వెళ్తున్నాయి అని చెప్తున్నారు కదా. సో ఇప్పుడు మాక్సిమం సపోజ్ ఇక్కడ ఎరేలో 4 ఉన్నాయి సార్. ఇప్పుడు సపోజ్ 10 ఉన్నాయి అనుకోండి, ఈ 100+ఏ అలా 100+ఏ అవుతూ ఉంటుంది. ఓకే, అదే అర్థమైంది. సో వాట్ ద యూస్ ఆఫ్ దిస్ అనేది నాకు అర్థం కావట్లేదు. అదే చెప్పాను కదండి, ఇప్పుడు అదే చూపిస్తున్నాను. మీరు అరే ఆఫ్ గివెన్ వాల్యూస్లో నుంచి ఒక వాల్యూని బయటకు రిటర్న్ చేయాలన్నా, అక్యుములేషన్ ఆఫ్ ఆల్ వాల్యూస్ని కలిపి మనం ఒక వాల్యూగా రిటర్న్ చేసుకోవాలన్నా మనము రెడ్యూస్ అనేది యూస్ చేస్తున్నాం. నేను అదే కదా ఇప్పుడు చెప్పబోయేది. ఇప్పుడు హౌ టు సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఎ గివెన్ అరేని ఎలా చేస్తారు అని అంటే రెడ్యూస్ యూస్ చేసి చెయ్యాలి. మీకు ఇచ్చే ప్రతి అసైన్మెంట్లోను, కంపెనీస్లో అసైన్మెంట్స్ ఇస్తారు, మీకు ఇచ్చే ప్రతి అసైన్మెంట్లోనూ ఇలాంటి ఫీచర్సే అంటే ఇలాంటివన్నిటిని కలిపి ఒక అప్లికేషన్గా ఇస్తారు. సో అక్కడంతా మీరు ఫర్ లూపులు వాడుకుంటే మాత్రం మిమ్మల్ని కరెక్ట్గా కన్సిడర్ చేయరు. యూ డోంట్ హ్యావ్ రియల్ ఎక్స్పీరియన్స్ అని అనుకుంటారు అనమాట. యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్. అక్కడ ఏం చేస్తున్నాం అనే దాని మీద మీకు క్లారిటీ రావాలి. ఓకే, లెట్ మీ కంప్లీట్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. నేనేమన్నాను, అరే ఆఫ్ సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఇన్ అన్ అరేని ఐడెంటిఫై చేయాలంటే రెడ్యూస్ యూస్ చేసుకోవచ్చు అని చెప్పాను. చూస్తారా ఇప్పుడు ఎలా చేస్తాను? చాలా సింపుల్గా A+B అని అంటాను. ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ టైం రెడ్యూస్ కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అయ్యేటప్పుడు ఏలో ఎంత ఉంటుంది? కమాన్, 98. బిలో 99. 98 + 99 ఎంత అవుతుంది? 197. మళ్ళీ ఏలోకి పాస్ అవుతుంది. బిలో ఎంత ఉంటుంది? 33. అంటే 230. 230 వాల్యూ అనేది మనకి ఏలోకి వస్తుంది. బిలో 66 వస్తుంది. 230 + 66 ఎంత? 290. సపోజ్ ఇప్పుడు ఏకి మళ్ళీ పాస్ చేయాలనుకున్న, బిలో పాస్ చేయడానికి ఏం లేదు కదా, అయిపోయినాయి కదా అన్ని నెంబర్స్. సో అప్పుడు ఇమీడియట్గా ఎక్స్లోకి ఆ వాల్యూ, ఏలో ఏదైతే లాస్ట్ వాల్యూ ఏదైతే మిగిలిందో అది ఇచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు కనుక అవుట్పుట్గా చూసుకుంటే ఇట్ ఈస్ 296. ఇట్ ఈస్ సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఎన్ అరే ఆఫ్ ద గివెన్ అరే. నాకు గుర్తులేదు మ్యాక్సిమం ఆఫ్ గివెన్ అరేని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. మ్యాక్సిమం ఆఫ్ గివెన్ అరేని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? ఇఫ్ A greater than B, రిటర్న్ A. నాకు ఇలా రాయాలనుకుంటున్నాను నేను, అంతే. ఐఎమ్ నాట్ ష్యూర్. ఎల్స్ రిటర్న్ B. I think I am right.
కరెక్ట్గానే వస్తుంది కదా. సో నేను ఎక్కడైనా అవుట్ ఆఫ్ ద గివెన్ అరేస్లో నుంచి నేను ఒక రిజల్ట్ నేను ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాను. ఇన్ సచ్ కేసెస్ ఆల్వేస్ యు గో ఫర్ రెడ్యూస్. ఓకే, ఇది డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. ఎవరైతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారో మీకు ఇమ్మీడియట్గా రాకపోవచ్చు. ఆల్రెడీ మీ అప్లికేషన్స్లో ఇవి ఎక్కడెక్కడ వాడుతున్నారో చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అప్లికేషన్ ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలిసి ఉంటుంది మనము ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది. ఫ్రెషర్స్ వరీ అవ్వకండి, అసలు మీకు రెడ్యూస్ అంటే ఏంటో తెలిస్తే చాలు. ఎక్స్పీరియన్స్ నుంచి పెట్టుకునే వాళ్ళు మాత్రం కొద్దిగా మీరు రియల్ టైం వర్క్ని ఎలా జరుగుతుందో చూసి యూ హ్యావ్ టు ఫాలో. యా, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ రెడ్యూస్ మెథడ్. ఓకే, ఇప్పుడు ఇంకొక మెథడ్ గురించి ఆలోచిద్దాం. దట్ ఈస్ కాల్డ్ సార్ట్. ఏఆర్ డాట్ సార్ట్ అనగానే ఏఆర్లో ఉన్న వాల్యూస్ అన్ని సార్ట్ అయినాయా లేదా? సార్ట్ అవ్వడం అంటే ఏంటి? అసెండింగ్ ఆర్డర్లోకి రావడం. అవి అసెండింగ్ ఆర్డర్లోకి వచ్చాయా? మా థ్యాంక్స్, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఏమైనా ఆన్సర్ చెప్తావేమో అని. ఎందుకు అంత డౌట్గా చూస్తున్నా అర్థం కాలే. 133, 222, 466, 599, 700, 938. ఎస్, దే ఆర్ సార్టెడ్. సో సార్ట్ చేయడం ఇంత సింపుల్ అరేస్లో. అదే మీరు సి లాంగ్వేజ్లో అయితే ప్లీజ్ 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 అనుకుంటూనే ఉండాలి మొత్తం, లేకపోతే సార్టింగ్ అల్గరిథం ఒకటి యూస్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ఎనీవేస్, సో కానీ దిస్ ఈజ్ సో ఈజీ సార్ట్ చేయడం ఇక్కడ. కానీ ఈక్వల్ డిజిటెడ్ నెంబర్కి అయితే ఓకే. అంటే ఇప్పుడు ఏంటి, 938 3 డిజిటెడ్ నెంబర్, 599 3 డిజిటెడ్ నెంబర్, 133 3 డిజిటెడ్ నెంబర్. సో ఇట్లా 3 డిజిటెడ్ నెంబర్సే ఉంటే ఆ 3 డిజిటెడ్ నెంబర్స్లో నుంచి సార్ట్ చేసి ఇచ్చేస్తుంది మీకు. కానీ ఏదన్నా చిన్న తేడా వచ్చింది అనుకో, మొత్తం మ్యాటర్ మారిపోద్ది. 98 పెద్దది అన్నిటికంటే. చూడండి, నెక్స్ట్ పెద్దది 59. అదే 460 కంటే 59 పెద్దదని చెప్తుంది. ఏమైంది సార్ సార్ట్కు? ఇప్పటివరకు మంచిగానే ఉండే కదా. వాట్ హ్యాపెన్ టు సార్ట్? ఎస్, సార్టింగ్ యాక్చువల్గా దేని పర్పస్లో క్రియేట్ చేశారంటే సార్టింగ్ ఆఫ్ స్ట్రింగ్స్ కోసం క్రియేట్ చేశారు. అంటే కిరణ్, అభిరామ్, బాలు, చిరంజీవి, దామోదర్ ఇట్లాంటి పేర్లు ఉన్నాయనుకో, ఏ పేరు మీద ఉన్నది ఫస్ట్ది, బాలు సెకండ్, చిరు థర్డ్, దామోదర్ 4, కిరణ్ లాస్ట్, ఇట్లా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. ఇక్కడ కూడా ఈ నెంబర్ కూడా 9 అన్నిటికంటే పెద్దది కాబట్టి వీటన్నిటిలో ఫస్ట్ డిజిట్ ఏంటి, 1 కదా, కాబట్టి 1 ముందుకు వచ్చింది. తర్వాత 2 కాబట్టి 2, తర్వాత 4 కాబట్టి 4, ఇట్లా పోతుంది అది. సో దిస్ ఈజ్ ఆల్ఫాబెటికల్లీ కరెక్టింగ్. కానీ దీంట్లో ఒక చిన్న ఫంక్షన్ మనం యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలాగే వాడండి, వేరే విధంగా వాడకండి. నాకు కూడా లోపల ఏ అల్గరిథం యూస్ చేస్తున్నారని నాకు తెలియదు. ఓకే, మీరు పెట్టి ట్రై చేయి చూడు. సో ఒకసారి దీంట్లో ఏమైంది, ఒకసారి ఒక చిన్న ఫంక్షన్ ఉంది. ఏంటా ఫంక్షన్ అంటే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇది కూడా యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసి ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, సార్ దీన్ని ఇలాగే గుర్తుపెట్టుకోండి, నేను ఇంకా చాలా చెప్పాలి దీని మీద. రిటర్న్ 1. ఏ గ్రేటర్ దాన్ బి అయితే రిటర్న్ 1,
ఎల్స్ రిటర్న్ 0, సారీ -1. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇఫ్ ఒక్క నిమిషం. సో ఈ ఫంక్షన్కి 2 వాల్యూస్ పాస్ అవుతూ ఉంటాయి అనమాట. సేమ్ రెడ్యూసర్ ఫంక్షన్ లాగానే ఈ అరేలో వాల్యూస్ పాస్ అవుతూ ఉంటాయి. సరే, మీరు ఈ ఫంక్షన్ని మీరు గుర్తుపెట్టేసుకోండి. ఇంకా అట్లెట్లా గుర్తుపెట్టుకుంటాం సార్? రోజు పొద్దున్నే జపం చేసుకోండి ఫంక్షన్. ఓకే, తప్పదు. లేదు అనంటే W3 స్కూల్స్లో సార్టింగ్ ఆఫ్ అన్ అరేలో మీకు ఈ లాజిక్ ఉంటుంది. ఏమా సరే, యార్ డాట్ సార్ట్ అని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం వస్తే పైన 7th ఫ్లోర్ ఉంది, మీ ఇష్టం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఫంక్షన్, కాల్ బ్యాక్ ఫంక్షన్. కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఏం రాయాలనేది నేను చూపించాను ఇప్పుడు. సో ఈ పర్టికులర్ లాజిక్లో అయితే ఏ నెంబర్ ఆఫ్ సిరీస్ ఆఫ్ వాల్యూస్ అయినా సరే మీకు సార్ట్ అయిపోతాయి. హలో, ఎస్, అట్లా. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సార్టింగ్. ఇప్పుడు ఆబ్జెక్ట్ సార్టింగ్ కూడా ఉంటుంది. ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు నేను చెప్పాలి, దాని తర్వాత అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అంత పెద్ద గోల్. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం అక్కడికి వెళ్ళిపోవాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సార్టింగ్ వేస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను సార్టింగ్ వేస్ అంటే ఏంటి, ఎట్లా సార్ట్ చేస్తారు అనే దాని గురించి. ఇప్పుడు అరే మెథడ్స్లో కంకాట్ అనే ఒక మెథడ్ ఉంది. ఏం చేస్తుంది కంకాట్ అనే మెథడ్? 2 అరేస్ని కంకాటినేట్ చేసి రిటర్న్ చేస్తుంది. అది మీరు ఎట్లా యూజ్ చేస్తారు? ఆ మెథడ్స్ అన్నిటినీ మీరు ఆ మెథడ్స్ని యూజ్ చేయకండి. ట్రై టు రైట్ ఫర్ లూప్స్ ఫర్ ఈచ్, ఫర్ లూప్స్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ వర్క్. అంటే ఏంటి? 2 అరేస్ని మర్జ్ చేయడం, లేకపోతే 2 అరేస్లో ఉన్న కామన్ వాల్యూస్ని మీరు తీసుకెళ్ళి ఇంకొక అరేలో స్టోర్ చేయడం, సార్ట్ చేయడం. సార్ట్ ఎలా చేస్తారు? దానికి మనకి సార్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి మనకి సార్టింగ్ టెక్నిక్స్? బబుల్ సార్ట్, మర్జ్ సార్ట్, క్విక్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, సెలెక్షన్ సార్ట్ అని చెప్పేసి మనకి కొన్ని సార్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆ సార్టింగ్ టెక్నిక్స్ని మనము యూజ్ చేసి ప్లెయిన్గా ఉన్న అరేని ఎలాగో సార్ట్ చేస్తాం అనేది కూడా తెలుసుకోవాలి. మొన్న నన్ను ఏదో అడిగారు, ఏంటా క్వశ్చన్? డూప్లికేట్స్ని రిమూవ్ చేయడం ఎట్లా? నాకు కూడా ఒక 10 నిమిషాలు పడుతుంది కూడా. ఒకవేళ నేను లాజిక్ను గుర్తుపెట్టుకుంటే అది వేరే విషయం. గుర్తుపెట్టుకోలేదు కదా, ఉన్నదాన్ని నేను అటు చేసి ఇటు చేసి రాయాలి, అంతే. ఇది కూడా అంతే. సో ఈ సార్టింగ్ టెక్నిక్స్ ఏంటి, అవి ఎట్లా బిహేవ్ చేస్తాయి, అండ్ వాటిని యూజ్ చేసి మనము సార్ట్ ఎలా చేయొచ్చు అనేది మీరు తెలుసుకుని ఉండాలి. ఎందుకు సార్, సార్టింగ్ మెథడ్ ఉంది కదా ఆల్రెడీ, మనం ఎందుకు చేయాలి అని అంటే, యాక్చువల్గా ఇవి అంత ఎఫిషియంట్ సార్టింగ్ టెక్నిక్స్ కాదు. ఎఫిషియంట్ అంటే ఏంటి అంటే అన్ని నెంబర్లకు పనిచేస్తాయి కానీ లేట్ అవుతాయి. మేబీ మీరు కొన్నిసార్లు మర్జ్ సార్ట్ రాయాల్సి ఉండొచ్చు, క్విక్ సార్ట్ రాయాల్సి రావచ్చు, అండ్ వాటినే అల్గరిథమ్స్ అని అంటారు, డేటా స్ట్రక్చర్స్ అని అంటారు. మీరు వరీ అవ్వకండి, ఒక్క రోల్ అయితే మీరు చదవండి, నేను మళ్ళీ మీకు చెప్తాను. అంటే ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి చూడాలి మరి అవైలబిలిటీని బట్టి. మీకైతే క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళకి నేను చెప్తాను సార్టింగ్ టెక్నిక్స్ డిఫరెన్స్ ఏంటి, సర్చింగ్ టెక్నిక్స్లో డిఫరెన్స్ ఏంటి అనేది డెఫినెట్గా మనం తెలుసుకోవాలి. రెడీ? యా. కానీ ఈ లోపల మాత్రం మీరు ఒక డ్రై రన్ చేయండి. అట్లీస్ట్ మీ ఓన్గా మీరు బబుల్ సార్ట్ అంటే ఏంటో చూసి దాన్ని ఆ టెక్నిక్ని యూజ్ చేసి ఎలా సార్ట్ చేస్తారో తెలియాలి. హలో, గాట్ ఇట్? యా. ఈ లోపల మాత్రం ఇవన్నీ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ మర్జింగ్ ఆఫ్ 2 అరేస్ ఇవన్నీ కూడా చేయండి. ఓకే, దట్ ఈజ్ అబౌట్ అరేస్. అండ్ దీంట్లో నేను కొన్ని చెప్పాను, ఒక సగం చెప్పుంటాను ఫంక్షన్స్, ఇంకొక సగం ఉన్నాయి. ఎవ్రీ అని, ఈచ్ అని, ఇవన్నీ దీని అంతటికి జస్ట్ ఒక్క చిన్న డిఫరెన్స్ తోటి ఉంటాయి, అంత పెద్ద డిఫరెన్సెస్ ఏముండవు. అండ్ కాంప్లికేటెడ్ ఫంక్షన్స్ కాదు అవి. మోస్ట్ కాంప్లికేటెడ్ అని చెప్పేశాను నేను. ఇదే అన్నిటికంటే కాంప్లికేటెడ్ అని చెప్పేశాను. మీరైతే చేయాల్సిందే.
Now come back to the point, that is objects. Relax. అరేస్ ఎందుకు? డేటాని స్టోర్ చేసుకోవడానికి. వేరియబుల్స్ ఎందుకు? డేటాని స్టోర్ చేసుకోవడానికి. అరేస్కి వేరియబుల్స్కి డిఫరెన్స్ ఏంటి? వేరియబుల్స్లో మోర్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోగలుగుతాం. దేంట్లో? అరేలో. వేరియబుల్స్లో ఒక్కటే. వెరీ గుడ్ ఆన్సర్, రైట్. సో అరేలో వాల్యూస్ని స్టోర్ చేసుకోగలుగుతున్నాం, కానీ ఏ రకంగా స్టోర్ చేయగలుగుతున్నాం అంటే ప్రతిదానికి ఒక్కొక్క ఇండెక్స్ ఇచ్చేస్తున్నాం. మనం ఇవ్వట్లేదు, అదే తీసుకుంటుంది, రైట్. కానీ ఇండెక్స్ తోటి కాకుండా దానికంటూ ఒక కీ, అది ఏంటి అని అనే కీ వాల్యూ పెయిర్స్గా కనుక మనం స్టోర్ చేసుకోగలిగితే, డేటాని కీ అండ్ వాల్యూ పెయిర్స్గా మనం స్టోర్ చేసుకోగలిగితే, సచ్ కైండ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్. అర్థమైందా? ఇప్పుడు నా డేటా ఉంది, ఇలా నేను ఒక డేటా పెట్టుకున్నాను. సరే, ఇది కాదులే. ఇప్పుడు దీంట్లో హెచ్ఐడి ఏంటి, గచ్చిబౌలి ఏంటి? అర్థం కాలే. నేమా 37. ప్రవీణ్ ఏంటి? మై డీటెయిల్స్లో ప్రవీణ్ అని ఉంది అని అంటే అది నా పేరు అయి ఉండొచ్చు కదా. గుబ్బల అంటే నా లాస్ట్ నేమ్ అయి ఉండొచ్చు కదా. 37 అని అంటే నా ఏజ్ అయి ఉండొచ్చు కదా. గచ్చిబౌలి అనేది నా లొకేషన్ అయి ఉండొచ్చు కదా. హెచ్వైడి అనేది నా సిటీ అయి ఉండొచ్చు కదా. 37 అనేది నా ఏజ్ కాదు, నా వేస్ట్ కూడా అయి ఉండొచ్చు కదా. నా షర్ట్ సైజ్ అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఏది ఏంటి అనేది మనం చెప్పలేం కదా. ఈ రకంగా అయితే అరేస్లో అయితే సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి అని అంటే దట్ ఈస్ ఓకే. కానీ ఏ డేటా దేనికి సంబంధించింది అనేది మనకు ఒక క్లారిటీ రాదు. మనము దాన్ని పర్టికులర్గా యాక్సెస్ కూడా చేసుకోలేము. మనము ప్రతిదీ మైండ్లో పెట్టుకుని ఉండాలి. ఏది ఫస్ట్ ఇండెక్స్లో ఉన్నది ఫస్ట్ నేము, సెకండ్ ఇండెక్స్లో ఉన్నది లాస్ట్ నేము, థర్డ్ ఇండెక్స్లో ఉంది ఏజ్, ఫోర్త్ ఇండెక్స్లో ఉన్నది అడ్రస్, ఫిఫ్త్ ఇండెక్స్లో ఉన్నది సిటీ అని అన్నట్టు. మనమంటే మనం గుర్తుపెట్టుకోండి అంటే డెవలపర్కి తెలిసి ఉండాలి. డెవలపర్ ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఉండాలి. సార్ ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, మీరేమో కామెడీ అనుకుంటున్నారేమో. నేనేం కామెడీ చేయట్లేదు అసలు. ఇంతకుముందు మీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఓన్లీ అరేలో కనుక డేటా తీసుకుంటే యూ హ్యావ్ టు రిమెంబర్, సరే నువ్వు డెవలపర్వి, ఫస్ట్ నుంచి ప్రాజెక్ట్ అంతా నువ్వే డెవలప్ చేసినావు కాబట్టి నీకు తెలుసు. నువ్వు కంపెనీ మానేసి వెళ్ళిపోయినావు, వేరే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అది కూడా వాళ్ళు తమిళియన్స్ అనుకుందాం. వాళ్ళకి ప్రవీణ్ ఫస్ట్ నేమా లేకపోతే గుబ్బల ఫస్ట్ నేమ్ వాళ్ళకి తెలియదు కదా. తమిళియన్కి తెలుస్తుంది సార్. అస్సాం చెప్పు. ఇప్పుడు లేదు, కజకిస్తాన్ నుంచి వచ్చిన పెద్ద మనిషి. ఇప్పుడు అట్లా. సో అరేస్ తోటి ఇవన్నీ చేయలేము. యూ నీడ్ ఏ బెటర్ డేటా స్ట్రక్చర్. ఏంటా బెటర్ డేటా స్ట్రక్చర్? వేర్ మై ఇన్ఫో ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ బ్రాకెట్లు మారుస్తున్నా నేను, మీరు మారుస్తున్నారు, నేనేం మార్చట్లేదు. ఈ బ్రాకెట్లు వేరే. అంటే దిస్ ఈజ్ హౌ ఆబ్జెక్ట్స్ లుక్స్ లైక్. దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్.
ఏ ఫ్లవర్ బ్రాకెట్స్ ఇవి. ఆబ్జెక్ట్స్ అనేవి ఫ్లవర్ బ్రాకెట్స్లో ఉంటాయి, అరేస్ అనేవి స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటాయి. సో ఫస్ట్ నేమ్ ఈస్ ప్రవీణ్, లాస్ట్ నేమ్ ఈస్ గుబాల, ఏజ్ ఈస్ 37, address is Gachibowli, city HYD. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, అదే ఆబ్జెక్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? ఏం లేదు, ఏం కనపడతలేదా? ఆబ్జెక్ట్కి అరేస్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? యూనిక్ కీ ఉంటుంది. ఇదేంటి అనేది చెప్పడానికి ఒక కీ ఉంది కదా. దిస్ ఈజ్ ఫస్ట్ నేమ్, దిస్ ఈజ్ లాస్ట్ నేమ్, దిస్ ఈజ్ ఏజ్ అన్నట్టు. సో ఆబ్జెక్ట్ విల్ మెయింటైన్ ద డేటా ఇన్ కీ అండ్ వాల్యూ పేర్స్. మీరు రకరకాలుగా చెప్పాలి, మీకే ఆ డిఫరెన్సెస్ అనేవి అర్థం కావాలి. ఆబ్జెక్ట్స్ విల్ మెయింటైన్ ద డేటా ఇన్ కీ వాల్యూ పేర్స్, అరేస్ విల్ మెయింటైన్ ద డేటా ఇన్ ఇండెక్సెస్. ఇంకా చెప్పాలంటే అరేస్ మెయింటైన్ ద డేటా ఇన్ న్యూమరిక్ ఇండెక్సెస్. కమాన్, అవి న్యూమరిక్ ఇండెక్సెస్ కాదా? 0, 1, 2, 3, 6. ఆబ్జెక్ట్స్ విల్ మెయింటైన్ ద డేటా ఇన్ కీ వాల్యూ పేర్స్. కానీ ఇక్కడ కూడా ఇలా కూడా అనుకోవచ్చు కదా, స్ట్రింగ్ ఇండెక్సెస్ అని. మీరు ఓవరాల్గా రెండింటిని డేటా చూస్తే మీకు భలే విచిత్రంగా ఉంటుంది. సరే, ఇదంతా నేనైతే అసలు ఎవరిని కాంప్లెక్సిటీని అసలు ఇంట్రడ్యూస్ చేయదలుచుకోలేదు ఇప్పటి నుంచి. ఎంత వీలు కుదిరితే అంత సింప్లిఫైడ్గానే చెప్దామని అనిపిస్తుంది. లాస్ట్ వీక్ పెట్టిన టార్చర్ని మళ్ళీ పెట్టదలుచుకోలేదు. లాస్ట్లో ఒక 2-3 క్లాసులు తీసుకుని ఆ పెద్ద టార్చర్ ఒకటేసారి రిలీజ్ చేస్తా. దిస్ ఈజ్ అరే. అరే ఈజ్ ఆల్సో సిమిలర్ టు ఆబ్జెక్ట్. నేను సిమిలర్ అన్నా, సేమ్ అనలే. సిమిలర్ అంటే సిమిలారిటీస్ ఉన్నాయా లేదా? ఏం సిమిలారిటీస్ కనపడుతున్నాయి మీకు? దీంట్లో అరే ఏది, ఆబ్జెక్ట్ ఏది? ఫస్ట్ అరే. అరేలో వాల్యూస్ ఎట్లా ఉన్నాయి? న్యూమరిక్ వాల్యూ ఉంది దానికి ముందు, అంటే సేమ్ కోలనే కనపడుతుంది నాకు అక్కడ కూడా. ఇక్కడ స్ట్రింగ్. ఇప్పుడు దాని కీ వచ్చేసి స్ట్రింగ్. సో నా ఉద్దేశంలో అయితే రెండు ఆబ్జెక్ట్సే. అరేస్ ఆర్ న్యూమరిక్ indexes. Arrays maintain the data in numeric keys. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే యాక్చువల్గా రెండింటిని అలా ఆ రకంగానే యాక్సెస్ చేసుకోవచ్చు. చూపిస్తా, అదంతా కూడా చూపిస్తా మీకు. ఆబ్జెక్ట్స్ విల్ ఆర్ ఆబ్వియస్లీ ఏంటది, కీ అండ్ వాల్యూ పేర్స్. ఇప్పుడు జనరల్గా మీరు ఒక పని చేయాలి. ఈరోజు ఒక పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ తీసుకోండి, ఒక పర్టిక్యులర్ ప్రోడక్ట్ తీసుకోండి ఫ్లిప్కార్ట్లో. దాంట్లో ఉన్న డేటాని మీరు ఆబ్జెక్ట్ ఫామ్లో ఎలాగ రిప్రజెంట్ చేస్తారు?
దీంట్లో ఉన్న డేటాని ఆబ్జెక్ట్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తారు? ప్రైజ్ జీబీ ఏంది? మెమరీ అని చెప్పు, స్టోరేజ్ అని చెప్పు. జీబీ ర్యామ్. ఇవన్నీ కీ వాల్యూ పేర్స్లోనే పెడతారా? అరేలో పెట్టొద్దా? అరేలో పెట్టొద్దా? పెడితే ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏది, మీ అభిప్రాయం అంతే, నాకేముంది, దేంట్లోనే పెట్టుకొని చూసుకోండి అని అంటున్నారు. దాంట్లో ఏది ఏంటి అనేది మీకు ఎలా తెలుస్తుంది? నువ్వు చూస్తే తెలుస్తుంది. చైనీస్ వెబ్సైట్ ఓపెన్ చేస్తా. ఓకే, పాయింట్ అదొక్కటే. ఓకే సరే. సో అరేలో పెడితే ఏంటంటే ఏది ఇప్పుడు ఏ డేటా దేనికి సంబంధించింది అనేది తెలియట్లేదు అని నా నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా. ఇనరే రైట్. ఇప్పుడు అక్కడ ఇంకొకటి నాకు కావాల్సింది ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఇక్కడ చాలా డేటా జస్ట్ కీ వాల్యూ పేర్స్గా పెట్టుకుంటే సరిపోదు. కీ వాల్యూ పేర్స్తో పాటు ఇప్పుడు అవైలబుల్ ఆఫర్స్ అని ఉన్నాయి. వీటిని ఎట్లా రిప్రజెంట్ చేస్తారు? ఎన్ని ఆఫర్స్ ఉన్నాయి దీని మీద? 6 ఆఫర్స్ ఉన్నాయి. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? తర్వాత ఇక్కడ హైలైట్స్ అని చెప్పేసి 3 బుల్లెట్స్ ఇచ్చాడు. వీటిని ఎలా తీసుకోబోతున్నారు మీరు? 3 కాదు, 6 ఇచ్చారు, ఇంకా చాలా ఉన్నాయంట. వీటిని మీరు ఎలాగ అబ్జర్వ్ చేయబోతున్నారు? సెల్లర్స్ ఉన్నారు, తర్వాత కింద రేటింగ్స్ ఉన్నాయి. వీటన్నిటిని జస్ట్ ప్లెయిన్ ఆబ్జెక్ట్లో పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు. యూ నీడ్ వెరీ కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్ ఫర్ ఇట్. ఏంటది? ఆబ్జెక్ట్ లోపల ఇంకొక ఆబ్జెక్ట్ అయినా ఉండొచ్చు, అరే ఆఫ్ వాల్యూస్గా నన్ను ఉండొచ్చు, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్గా నన్ను ఉండొచ్చు. అంటే డేటా అనేది ఇప్పుడు కాంప్లెక్స్ ఆబ్జెక్ట్ ఇన్సైడ్ ఆబ్జెక్ట్, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఇట్లా ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్లోకి మారొచ్చు అనేది నా పాయింట్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క ప్రోడక్ట్ తీసుకోండి. ఒక ప్రోడక్ట్ డేటా స్ట్రక్చర్ని ఎట్లా మెయింటైన్ చేయొచ్చు? డేటా స్ట్రక్చర్ అంటే కోడ్ ఒక్కటే కాదమ్మా. ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆ డేటాని ఎలాగ స్ట్రక్చర్ చేసుకోవాలి అనేది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్ అంటే టైం కాంప్లెక్సిటీలు, బిగ్ O ఆఫ్ ఎన్లు, ఎన్ స్క్వేర్లు, ఇవి ఒక్కటే కాదు. వాటిని జీవించే మిమ్మల్ని అందరినీ బెదరగొట్టి చంపేసారు. డేటా స్ట్రక్చర్ మీన్స్ హౌ డు యూ ఆర్గనైజ్ ద డేటా, అది ఫస్ట్ పాయింట్. అంతకుమించి ఏం లేదు డేటా స్ట్రక్చర్ అంటే. రైట్, ఇప్పుడు మీకు చెప్పింది అర్థమైంది. దీన్ని ఎలాగ మీరు మేనేజ్ చేస్తారనేది మీరు చేయండి. ఇప్పుడు జనరల్ అని ఉంది, స్పెసిఫికేషన్స్ లోపల ఏమేం ప్రాసెస్లు ఉన్నాయి? జనరల్, ప్రాసెసర్ అండ్ మెమరీ, ఆపరేటింగ్ సిస్టము, ప్లాట్, పోర్ట్ అండ్ స్లాట్ ఫీచర్స్, డిస్ప్లే అండ్ ఆడియో ఫీచర్స్, కమాన్ కనెక్టివిటీ ఫీచర్స్. ఇవన్నీ ఎట్లా మీరు మేనేజ్ చేస్తారు అనేది నాకు కావాల్సిన పాయింట్. ఒక ఆబ్జెక్ట్లో అన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటారు? నా ఒక్క డీటెయిల్సే నేను చూపించిన. ఇప్పుడు నా కారు తీసుకోండి, కిందకి వెళ్ళండి, కారు చూడండి, అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం చూడండి. కారు డీటెయిల్స్ని మనము ఏ రకంగా మేనేజ్ చేయొచ్చు? ఒక ఆబ్జెక్ట్లో పెట్టాలంటే ఎలా పెట్టాలి? అవన్నీ ఆబ్జెక్ట్స్గానే పెట్టాలి. మీ వాటర్ బాటిల్ ఉంది, ఒకసారి ఆ పైకి చూపించండి అందరికీ. వాటర్ బాటిల్ ఉంది, ఆ వాటర్ బాటిల్ డీటెయిల్స్ మెయింటైన్ చేయాలి. ఎట్లా మెయింటైన్ చేస్తారు ఒక ఆబ్జెక్ట్లో? థ్యాంక్ యూ అమ్మా. కలర్, క్యాప్, కంపెనీ, ప్రైజ్,
హైట్, విడ్త్, వెరీ గుడ్. కెపాసిటీ 1 లీటరా, 1.5 లీటరా, 700 ml, రైట్. ఇంకా మెటీరియల్ టప్పర్ వేరా, ప్లాస్టిక్, ఎట్లా. సో హోప్ యూ అండర్స్టూడ్ దిస్. అలాగే అంటే దీన్ని జస్ట్ మీరు అరేలో మెయింటైన్ చేసుకుని ఉంటే మీకు ఆ డీటెయిల్డ్గా తెలియదు కదా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ array. Array maintains the data in values with numeric indexes. Objects maintain the data in ఆ పాయింట్ నాకు కావాలి, కీ అండ్ వాల్యూ pairs. సో దీంట్లో కీస్ ఏమేమిటి చెప్పండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, అడ్రస్ అండ్ సిటీ ఆర్ ద కీస్. వాట్ ఆర్ ద వాల్యూస్? ప్రవీణ్, గుబ్బల, 37, గచ్చిబౌలి అండ్ హైదరాబాద్ ఆర్ ద వాల్యూస్. ఓకే. సో అరేలో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవడానికి A0, AR1, AR2 అన్నట్టు మనం యాక్సెస్ చేసాం. ఇక్కడ అలాంటి న్యూమరిక్ ఇండెక్సెస్ లేవు కదా. మరి హౌ, కైసే, ఎలా? చూడండి. సో వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ డాట్ ఆపరేటర్. సో డైరెక్ట్గా మై ఇన్ఫో అని అంటే అన్ని వాల్యూస్ డిస్ప్లే అయిపోతాయి, కానీ అది జస్ట్ డిస్ప్లే పర్పస్, దాన్ని అలా వాడుకోవడానికి కుదరదు. అదే ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ మై ఇన్ఫో డాట్ ఏజ్ అన్నాను అనుకోండి, ఇట్ డిస్ప్లేస్ ఓన్లీ ద ఏజ్. డాట్ ఆపరేటర్ గివ్స్ యూ ద పర్టిక్యులర్ కీ వాల్యూ. సో అదే మాదిరిగా మై ఇన్ఫో డాట్ సిటీ అన్నాను అనుకోండి, వాట్ డూ ఐ గెట్? HYD, రైట్. అలాగా డాట్ ఆపరేటర్ పెట్టేసి మనము యాక్సెస్ చేసుకోవచ్చు. హలో, డైరెక్ట్గా కీని మనము డాట్ కీ డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు, రైట్. ఇది ఒక పద్ధతి. దీనికి ఇంకొక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ మై ఇన్ఫో ఆఫ్ అని స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి మీ కీని సింగిల్ కోట్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇదొక పద్ధతి. యు గాట్ ఇట్? ఇది కూడా ఇంకొక వే, అది చెప్తున్నా. సపోజ్ వేర్ కే ఈజ్ ఈక్వల్ టు సిటీ అని ఆల్రెడీ ఒక స్ట్రింగ్ ఒక వేరియబుల్లో స్టోర్ అయి ఉంది. కీ స్ట్రింగ్ ఉంది కదా, కీ ఒక వేరియబుల్లో స్టోర్ అయి ఉంది యాజ్ ఎ స్ట్రింగ్గా. ఈ వేరియబుల్ని యూస్ చేసి కూడా మీరు ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని పిక్ చేసుకోవచ్చు. ఎట్లా పిక్ చేస్తారు? బ్రాకెట్స్ తోటి ఆఫ్ కే. ఇక్కడ ఏం కాదమ్మా, డైరెక్ట్గా కే అంటే అఫ్ కోర్స్ ఈ సిటీ అనే స్ట్రింగే అక్కడ పాస్ అవుతుంది. ఇదేమంత బ్రహ్మాండం విద్య ఏం కాదు అక్కడ. ఇట్ విల్ రీప్లేస్ విత్ ద సిటీ. అంతకుమించి అక్కడ జరిగిపోతున్న అద్భుతాలు ఏం లేవు, ఇజంట్ ఇట్? సో యాజ్ సింపుల్ యాజ్ దట్. హైదరాబాద్. నెక్స్ట్ మై ఇన్ఫో డాట్ కే, రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆలోచించాల్సింది, అరే అంటే ఫర్ లూప్ తోటి యూస్ చేసి ఇటరేట్ చేసుకోవచ్చు అన్ని వాల్యూస్ని ప్రింట్ చేయాలంటే. ఆబ్జెక్ట్లో కనుక మనకి చాలా వాల్యూస్ ఉంటే వాటన్నిటిని ప్రింట్ చేయాలంటే ఎలా చేస్తాం? ఫర్ లూప్ వాడుకుందామా? నార్మల్ ఫర్ లూప్ ఫర్ వేర్ I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మై ఇన్ఫో డాట్ లెంగ్త్ I ప్లస్ ప్లస్.
ఏమో ఉండొచ్చేమో, మీరు అట్లా అడిగితే మేమేం చెప్తాం సార్. అట్లా కాదు సరిగ్గా చెప్పాలి. ఇక్కడ అలా చేయడానికి వీలు లేదు కదా. ఎందుకు? ఐ అనేది నెంబర్. సో నెంబర్ ఉంటే డైరెక్ట్గా ఐ ప్లస్ ప్లస్ అనో బి ప్లస్ ప్లస్ అనో ఇది అనేవాళ్ళం. ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఉన్నాయా? ఇప్పుడు ఏ రకంగా మనం యూజ్ చేయొచ్చు అని అంటే, వరి కాకండి, జావా స్క్రిప్ట్ మనలాంటి వాళ్ళ కోసమే ఒక కొత్త ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేసింది. కొత్త ఫీచర్ అంటే 20 సంవత్సరాల క్రితం అది కొత్త ఫీచర్ కూడా. ఓకే, ఆ ఫీచర్ పేరు ఫర్ ఇన్. ఐ రిపీట్, ఫర్ ఇన్. ఫర్ ఇన్ అని ఒక లూప్ కనిపెట్టింది. ఆ ఫర్ ఇన్ అనే లూప్ని యూజ్ చేసుకుంటే మీరు ఆబ్జెక్ట్స్ని కూడా ఇటరేట్ చేసుకోవచ్చు. ఇటరేట్ చేయడం అంటే ఏంటి? ఒకదాని తర్వాత ఒకటి యాక్సెస్ చేయడం అని అర్థం. హలో, యా, ఆర్ యూ రెడీ? అయిపోయిందా? ఈ రోజుకి నీరసం వచ్చేసిందా? వచ్చినా సరే వినాలి. సో ఫర్ వేర్ కే ఇన్ మై ఇన్ఫో అని అన్నప్పుడు ఏం జరుగుతుంది? ఈ ఫర్ లూపు మై ఇన్ఫోలో ఎన్ని కీ వాల్యూ పేర్స్ ఉంటే అన్నిసార్లు గివ్ మీ ఎ మినిట్. ఓకే, సో దిస్ ఫర్ లూప్ ఫర్ ఇన్ వేర్ కే ఇన్ అని రాయాలి. సారీ, ఫర్ వేర్ కే ఇన్ మై ఇన్ఫో అని కనుక రాస్తే ఈ ఫర్ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? మై ఇన్ఫోలో ఎన్ని వాల్యూస్ ఉంటే అన్నిసార్లు. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హాయ్ అన్నాను అనుకోండి, ఎన్నిసార్లు హాయ్ ప్రింట్ అవుతుంది? ఫస్ట్ అది చెప్పండి. 5 times హాయ్ ప్రింట్ అవుతుంది. సార్ అక్కడ 5 వచ్చింది, పక్కన హాయ్ వచ్చింది అంటే రిపీటెడ్గా ప్రింట్ చేస్తే అనవసరంగా స్పేస్ ఎక్కువ వేస్ట్ అవుతుందని అట్లా చూపిస్తున్నాడు అంతే. ఓకే, రైట్. ఇప్పుడు హాయ్తో పాటు కేని కూడా ప్రింట్ చేద్దాం. ఫస్ట్ టైం ఇటరేట్ అయ్యేటప్పుడు కేలో ఫస్ట్ నేమ్ అని ఉంటుంది, సెకండ్ టైం ఇటరేట్ అయ్యేటప్పుడు లాస్ట్ నేమ్. అర్థమైందా? కేలో ఏముంది? కీ ఉంటుంది. కే యూస్ చేసి, కే ఈజ్ అ వేరియబుల్ విచ్ ఈస్ హ్యావింగ్ ద కీ ఇన్ అ స్ట్రింగ్ ఫామ్. కేని యూస్ చేసి ఆబ్జెక్ట్లు ఉన్న వాల్యూని ఎలా ప్రింట్ చేస్తారు? మీరు కావాలనుకుంటే ఇక్కడ దీన్ని జే అని పెట్టుకోండి. వెరీ గుడ్, యా, నైస్. సో ఇక్కడ మై ఇన్ఫో ఆఫ్ జే అని అన్నానంటే జేలో ఉంటూ వస్తుంది? కీస్ వస్తున్నాయి కదా. మై ఇన్ఫో ఆఫ్, ఇక్కడ ఇదే కదా చెప్పింది నేను, పైన ఉన్నదాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమంటున్నా. దానికి కన్ఫ్యూజ్ అయిపోతే కష్టమే. రైట్. సో కీ వాల్యూ పేర్స్లో కనుక మనకి డేటా ఉంటే దాన్ని ఎలా యాక్సెస్ చేసుకుంటున్నాం ఈజ్ ద క్వశ్చన్ టుడే. అండర్స్టూడ్? సో నేను ఈరోజు చెప్పిన అరేస్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఆబ్జెక్ట్ని కూడా ఇక్కడ వరకు ఒక ఆబ్జెక్ట్ని తీసుకుని
నేను చెప్పాను కదా ఇందాక బాటిల్ ఎగ్జాంపుల్, అలా ఒక ఆబ్జెక్ట్ని తీసుకుని దాంట్లో ఉన్నవన్నీ ప్రాక్టీస్ చేయండి. మీకు రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. ఏమని, డైరెక్ట్గా జే ఉంది కదా, మై ఇన్ఫో డాట్ జే అని ఎందుకు వాడకూడదు, దాంట్లో కూడా స్ట్రింగే కదా ఉంది. వాడచ్చు, వాడితే ఏం రాదాడు అంతే. ఎందుకంటే డాట్ జే అని అంటే జే అనే పేరుతోటి ఏమైనా కీ ఉండాలి అక్కడ, జేలో ఉన్న వాల్యూ కాదు. సో డాట్ ఆపరేటర్ పెట్టిన తర్వాత ఆ జేని వేరియబుల్గా కన్సిడర్ చేయదు, ఆబ్జెక్ట్ కీ లాగా కన్సిడర్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అక్కడ ఇబ్బంది అవుతుంది అనమాట. సో డాట్ ఆపరేటర్ యూజ్ చేసి మనము యాక్సెస్ చేయలేము. ఇదే ఫర్ ఇన్ని అరేని యాక్సెస్ చేసుకోవడానికి కూడా ఉపయోగించవచ్చా? సరే, ఇవన్నీ మీరు చెయ్యాలి, మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి. చేస్తున్నారా? ఎస్, రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ వాట్ ఆబ్జెక్ట్స్ అండ్ అరేస్. రేపు మనం కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ గురించి ఆలోచిద్దాం. అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్, కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్, దాని మీద జరిగే డాన్స్ ఏంటి, వెరైటీస్ ఏంటి. సో ఇవి కనుక మనకి యాక్సెస్ చేసుకోవడం వస్తే దెన్ యు ఆర్ లాజికలీ పర్ఫెక్ట్. మీరు ఎలాంటి ఆపరేషన్స్నైనా మీరు ఈజీగా చేయగలిగే కెపాసిటీ మీకు వస్తుంది. ఓకే, సో లెట్ us discuss tomorrow about the array of objects and on the operations on it. Okay, that's it for today. See you tomorrow. Bye bye.